ఏపీలో జనసేనకు 21 మంది ఎమ్మెల్యేలు 2 ఎంపీ సీట్లున్నాయి. వైసీపీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డిపై కలబడి నిలబడ్డారు జనసేనాని. దీంతో నరేంద్రుడి కేంద్ర ప్రభుత్వానికి తోవగా మారారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రానికి దిక్సూచయ్యారు. పవర్ రాజకీయాలకు దూరంగా ఉంటూనే తనదైన శైలిలో రాజకీయం చేస్తున్నారు పవన్. పిఠాపురం వేదికగా జన గర్జన చేరున్నారు. హైదరాబాద్ వేదికగా జనసేన ఆవిర్భవించింది. 2014 మార్చి 14న మాదాపూర్ వద్ద ఉన్న నోవాటెల్ హోటల్లో పార్టీని ప్రకటించారు పవన్ కళ్యాణ్. అయితే అంతకు ముందే అన్నయ్య చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యంలో ఆయన కీలకంగా ఉన్నారు. యువరాజ్యం అధ్యక్షుడిగా పనిచేశారు పవన్ కళ్యాణ్. 2014 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. నాడు టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు పలికింది. అయితే ఆ మద్దతు కొంతకాలమే ఉంది. 2 ఏళ్ల తర్వాత బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వలేదని, టీడీపీ కూడా ప్రశ్నించడం లేదని ఆరోపణలు సంధించారు పవన్. ప్రత్యేక హోదా కోసం గళమెత్తారు. 2019 ఎన్నికల్లో బీఎస్పీ, వామపక్ష పార్టీలతో జతకట్టి ఎన్నికలకు వెళ్లింది జనసేన. ఆ ఎన్నికల్లో ఒకే ఒక్క సీటును గెలుచుకుంది. తాను పోటీ చేసిన భీమవరం, గాజువాక 2 స్థానాల్లో ఘోరంగా ఓటమి పాలయ్యారు పవన్ కళ్యాణ్. తూర్పుగోదావరి జిల్లా రాజోలు నుంచి పోటీ చేసిన రాపాక వరప్రసాద్ జనసేన ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. తాజాగా 2024 ఎన్నికల్లో 100% సక్సెస్ రేటు సాధించింది జనసేన. రెండు 2019 ఎన్నికల్లో 2 చోట్ల పవన్ ఓడిపోవడంతో జనసేన ఉనికికే ప్రమాదం ఏర్పడినట్టయింది. కానీ పడిన చోట లేచి నిలబడ్డారు జనసేనాని. ప్రజా సమస్యలపై ఉద్యమాలు, ఆందోళనలు చేశారు. 2014లో విప్లవకారుడు చెగువేరాను అనుకరించే ప్రయత్నం చేసిన పవన్ 2024 నాటికి సనాతన ధర్మం వైపు అడుగులు వేశారు.